తెలంగాణ లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా రవీంద్ర భారతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. గద్దర్ వేషధారణలో వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఉద్యమ పాటలు పాడారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కట్టప్పగా, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కొయ్యద్దొర పాత్రలో మెప్పించారు. గల్ఫ్ యుద్ధం పంటలపై ప్రభావం చూపుతుంది. దీనితో నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు ధరలు పడిపోతున్నాయి. యుద్ధం సాగుతూ వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. ఎంఎస్పీ ధర 12,500 ఉండగా 11,000 దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 8,500కు కొనుగోలు చేస్తున్నారు. బడ్జెట్లో విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్ స్టూడెంట్స్ కి మధ్యాహ్న భోజన పథకాన్ని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ఐటీఐ, ఏటీసీలో చదివే విద్యార్థులకు నెలకు ₹2,000 స్కాలర్షిప్ ఇస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన 2 వారాల్లో 471 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వారందరినీ కోర్టులో హాజరుపరచగా 43.30 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే 38 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారని సిపి వివరించారు. యుద్ధం నేపథ్యంలో దేశంలో కిరోసిన్ వినియోగాన్ని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. పెట్రోల్ బంకుల్లో తాత్కాలికంగా 60 రోజుల పాటు దీన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో 2 బంకులు 5,000 లీటర్ల కిరోసిన్ను నిల్వ చేసుకునేలా నిబంధనలు సడలించింది. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారానే కిరోసిన్ సప్లై చేయనుంది.